టార్గెట్ 800 కోట్లు. కొండలరెడ్డి ఇసుక దోపిడీ. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. నిబంధనలకు విరుద్ధంగా 3 షిఫ్ట్లో తవ్వకాలు. త్వరలో ఆ వివరాలు బయట పెడతాం. అసెంబ్లీలో ఇసుక దోపిడీ పైన బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. తెలంగాణ భవన్లో మన్నె కృషాంక్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. అయితే మీకు కొన్ని వీడియోలు చూపిస్తాం మిత్రులారు. ఇక్కడ చూడండి. ఇది మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి దుకాణం. ఇక చూడండి, మొత్తము లారీలు ఎంత పొడుగులో పడ్డాయి చూడండి. ఇవన్నీ లారీలే. ఈ డ్రోన్తో తీసిరు ఇవన్నీ. ఇంకో ఇవన్నీ లారీలే. అన్ని లారీలే. ఇక సౌండ్ లేదా? చూడండి, లారీలు ఎట్టా ఉన్నాయి. ఇసుక లారీలు. ఎంత ఇసుక దోపిడీ. అబ్బా 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 అబ్బా. ఈ రకంగా ఇసుక దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఎంత దేనికోసం చేసిర్రు? ఈ మేడిగడ్డ ఎండబెడితేనే ఇవన్నీ నడిచాయన్నమాట వాళ్ళకు. ఇప్పుడు ఇసుక దందా, ఇసుక 100,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తూ ఉన్నారు. దాని మీద 100,000 కోట్ల రూపాయలు. రూపాయి 2 రూపాయలు కాదు. సో కాబట్టి ఈ రకంగా దోపిడీకి పాల్పడతా ఉన్నారు.